కేంద్ర మంత్రి జయరాం రమేష్ మరో వివాదంలో చిక్కుకున్నారు. దేశంలో మరుగుదొడ్ల కంటే దేవాలయాలే ఎక్కువగా ఉన్నాయని ఓ కార్యక్రమ ప్రారంభోత్సవంలో వ్యాఖ్యానించారు. మంత్రి ప్రజల మనోభావాలు కించపరిచారని క్షమాపణ చెప్పాలని భాజపా డిమాండ్ చేయగా కాంగ్రెస్ ఆచితూచి స్పందించింది. వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలిచే కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రి జయరాం రమేష్ మరో దుమారానికి తెరతీశారు. పారిశుద్ధ్య ప్రాధాన్యత తెలియజేసే క్రమంలో దేశంలో మరుగుదొడ్ల కంటే దేవాలయాలే ఎక్కువగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన పారిశుద్ధ్యంపై ప్రచారం, అవగాహన కోసం తలపెట్టిన నిర్మల్ భారత్ యాత్ర ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడారు. ప్రజలంతా దీని ప్రాధాన్యతను గుర్తించాలన్న ఆయన నిజానికి మందిరం కంటే మరుగుదొడ్లే కీలకమైనవని అన్నారు. సరైన పారిశుద్ధ్య ఏర్పాట్లు లేక మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు. ये यात्रा असली विकास के लिए मंदिर से भी पवित्र है और वो है शौचालय। हम जितने भी मंदिर में जाएं, अगर शौचालय नहीं है, आप कितना भी नारियल फोड़िए, कितना मंगलारती कीजिए, आपको मोक्ष मिलने वाला नहीं है। जैसा गांधी जी ने हमें सिखाया था, स्वच्छता को हमें असली भगवान मानना है। अगर हम स्वच्छता को असली भगवान मानेंगे तब हम एक विकसित देश बनेंगे। జయరాం వ్యాఖ్యల్ని భాజపా తప్పుపట్టింది. పారిశుద్ధ్య ప్రాధాన్యత వివరించడం మంచిదే అయినా మంత్రి రెండు భిన్నమైన అంశాలకు పోలిక పెట్టి ప్రజల మనోభావాలను కించపరిచారని ఆ పార్టీ అధికార ప్రతినిధి ప్రకాష్ జవదేకర్ ఆక్షేపించారు. मंत्रियों ने अपना धीरज खो दिया है और इसलिए ऐसे अनर्गल बयान दे रहे हैं। भाई, आपको अगर ये कहना है कि टॉयलेट की बहुत कमी है और वो बहुत जरूरी है और ये देश को शोभा नहीं देता तो कोई भी समझेगा, लेकिन मंदिर से ज्यादा जरूरी है ये कह के जो भावनाओं को ठेस पहुंचाते हैं, ये बहुत ही ज्यादा गलत है और इसलिए उनको माफी मांगनी चाहिए कि ये क्या तमाशा है। జయరాం రమేష్ వ్యాఖ్యలతో కాంగ్రెస్ కూడా విభేదించింది. మంత్రి వ్యాఖ్యలపై పూర్తి సమాచారం లేదన్న ఆ పార్టీ అధికార ప్రతినిధి మనీష్ తివారీ తాము అన్ని మతాల ప్రజల మనోభావాలను సమానంగానే భావిస్తామని ఆచితూచి స్పందించారు.